Hi friends, welcome to our channel Cotton Mirchi Rights Official. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. పత్తి ధరలు బహిరంగ మార్కెట్లో పతనమవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి దిగుబడులు భారీగా తగ్గాయి. ఇలాంటి సమయంలో ధరలు కూడా భారీగా తగ్గడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్లుగా ధరలు తక్కువగానే ఉంటున్నాయి. దీంతో దిగుబడులను ఎక్కువ మంది రైతులు ఇళ్లల్లోనే నిల్వ చేసుకున్నారు. ధర పెరుగుతుందని, ఇళ్లలో నిల్వ మద్దతు ధరకు కొనుగోలు చేయని ప్రభుత్వం నాణ్యత లేదని తిప్పి పంపుతున్న సీసీఐ పత్తి ధరలు బహిరంగ మార్కెట్లో పతనమవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి దిగుబడులు భారీగా తగ్గాయి. ఇలాంటి సమయంలో ధరలు కూడా భారీగా తగ్గడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్లుగా ధరలు తక్కువగానే ఉంటున్నాయి. దీంతో దిగుబడులను ఎక్కువ మంది రైతులు ఇళ్లల్లోనే నిల్వ చేసుకున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయడం లేదు. 2 మాసాల క్రితం గుత్తి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన 1 క్వింటం పత్తిని కూడా కొనలేదు. నాణ్యత లేదన్న సాకుతో దిగుబడులను కొనడం లేదని రైతులు నిట్టూరుస్తున్నారు. విషయం తెలిసినా ప్రజాప్రతినిధులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం, పత్తి రైతుకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రతి ఏడాది గుత్తి, తాడిపత్రి మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కేవలం గుత్తి మార్కెట్ యార్డులో 2 మాసాల క్రితం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టారు. మద్దతు ధర రూ.7020గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నాణ్యతను బట్టి క్వింటం రూ.6200 నుంచి రూ.7020 వరకు కొనుగోలు చేస్తామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అధికారులు ప్రకటించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.